టొవినో థామస్ మెయిన్ లీడ్గా చేసిన అన్వేషప్పన్ ఖండిత్వం అనే సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి హీరో క్యారెక్టరైజేషన్ ఇది అని చెప్పడం కోసం అన్నట్టుగా ఒక చిన్న కేసు స్టార్ట్ చేస్తారు. ఆ కేసు ఏంటంటే, ఒక అమ్మాయి బస్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కనిపించకుండా పోతుంది. ఆవిడికి ఏమైంది, ఆవిడని ఎవరు ఏం చేశారనే పాయింట్లో కేసు స్టార్ట్ అవుతుంది. చూడడానికి కేసు చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే స్క్రీన్ ప్లే కూడా స్లోగానే ఉంటుంది. ఇంకా సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అదే మెయిన్ కేసు అనే విషయం అయితే అర్థమవుతుంది. ఇంకా ఆ కేసులో కొంతమంది మీద డౌట్ ఉన్నప్పుడు ఎవరొకరి మీద తోసేసి వీడియో చేసాడని చెప్పేస్తాడులే అనే ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఇంకా చెప్పినప్పుడు కూడా ఎలా ప్లాన్ చేశారా అనిపిస్తుంది. ఇంకా సినిమా ఇంటర్వెల్కి వచ్చేసరికి కేసు అయితే ఫుల్గా సాల్వ్ అయిపోతుంది. అది చూసినప్పుడు సెకండ్ హాఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే వేరే ఊరు పోయి ఇంకో కేసుని చూసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. అలా వేరే కేసుని స్టార్ట్ చేయగానే సినిమాతో ఉన్న కనెక్షన్ అయితే పూర్తిగా తెగిపోయినట్టు అనిపించింది. ఇంకా అక్కడ కూడా కేసు సేమ్ ఫార్మేట్లో వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అన్నట్టుగానే ముందుకు వెళ్తుంది. అది కూడా నాకైతే అస్సలు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంక సినిమాలో టొవినో థామస్ కట్అవుట్ అయితే బాగానే ఉంది, కానీ ఆ కట్అవుట్కి తగ్గట్టుగా సినిమా స్టోరీ అయితే లేదనిపించింది. ఇంక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్గా ఈ సినిమాలో చాలా సింపుల్గా అనిపించే క్రైమ్ని ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయాన్ని సాఫీగా చెప్పుకుంటూ వెళ్తారు. అలాంటి సినిమాని చూస్తున్నామని కనుక చూస్తే పర్వాలేదు అనిపించవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.